అంటే ఒకసారి ఇలా తొందరగా రండి. ఎందుకే కంగారు? ఎందుకు అలా అరుతున్నావు? ఒకసారి ఇలా వచ్చి చూడండి. వచ్చాం. ఏంటంట ఇప్పుడు ఏమైంది? ఈ మిక్సీ చూడండి ఎంత మెల్లగా తిరుగుతుందో. ఇదేంటే ఎంత ఛాయగా తిరుగుతుంది? అదే కదా నా బాధ. సరిగ్గా పెట్టావా? రోజు మిక్సీ వేస్తే నాకు తెలీదా ఎలా పెట్టాలో. మరి ఎందుకు ఇలా తిరుగుతుందంటావు? ఏమో మా ఐదారు మిక్సీ నిన్నటి దాకా బాగానే తిరిగింది. ఈ రోజు ఏమైందో దీనికి. అందుకే ఎప్పటికప్పుడు ఆ బ్లేడుల్లో గట్ట కొబ్బరి నూనె వేస్తా ఉండమంటాను. ఆ కొబ్బరి నూనెలో అవి వేసే బదులు ఓ కొత్త మిక్సీ కొనొచ్చు కదా. ఏంటి? ఏం లేదులేండి, రోకల్ బండ్లో వేసి రుబ్బుకుంటాను, నాకు అలవాటే. కొత్త కొత్త కోరికలు కొంతమ్మ కోరికలు అన్ని ఎక్కువ అవుతున్నాయి. నాన్నగారు నీకేమైందిరా మధ్యలో? ఒకసారి వచ్చి ఆ ఫ్యాన్ ని చూడండి. వచ్చా, చూసా. ఏముంది? తిరుగుతుందిగా. తిరుగుతుందండి, కానీ జాయిగా తిరుగుతుంది. ఆ స్విచ్ పక్కన రెగ్యులేటర్ అని ఒకటి ఉంటది నాన్న, అది పట్టుకొని తిప్పితే ఫ్యాన్ స్పీడ్ పెరుగుద్ది. దాన్ని పట్టుకొని ఎంత తిప్పినా ఫ్యాన్ అదే స్పీడ్ లో తిరుగుతుంది నాన్నగారు. వాట్ ఆర్ యు షూర్? ఎస్ నాన్నగారు. ఏది ఒకసారి నేను చెక్ చేస్తాను. ఎంత తిప్పుతున్నా అదే స్పీడ్ లో తిరుగుతుంది ఏంట్రా? మరి అదే కదండి నేను ఇందాక నుంచి చెప్తుంది. రెగ్యులేటర్ రిపేర్ వచ్చినట్టు ఉంది, మార్చేస్తే సరిపోద్ది. మార్చాల్సింది రెగ్యులేటర్ గాదండి, ఫ్యాన్ ని. పురావస్తు శాఖ వాళ్ళు పాత వస్తువులు మ్యూజియం లో పెట్టినట్టు బీసీ కాలం నాటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో తగిలిచ్చారు. అలా అంటావేంట్రా? దే ఆల్ ఆర్ ఫ్రమ్ మంచి మంచి కంపెనీస్. ఆ మంచి మంచి కంపెనీలన్నీ ఇప్పుడు మార్కెట్ లో లేవండి, టెస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా కొత్త ఫ్యాన్ కొనేయండి. బాగుందిరా. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నా జోబుకే కనమేద్దాం అనుకుంటున్నారు కదా. మీ అమ్మకేమో కొత్త మిక్సీ, నీకేమో కొత్త ఫ్యాన్. డాడీ నీకేంటమ్మా? నీకేం కావాలి? ఇంటర్నెట్ కావాలి. చూడండి ఎంత స్లోగా వస్తుందో. స్లోగా వస్తుందా? నిన్నే కదమ్మా వైఫై బిల్ కట్టాను, తారా జుబలో వచ్చేస్తుంది అన్నాడు. స్లోగా వస్తుందా? 5G కాదు, చాలా లేజీగా వస్తుంది. నాకు ఏ డ్రామా కూడా మధ్యలో ఆగిపోయింది. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. డాడీ నువ్వు ఉండమ్మా, డాడీ కేడి అనుకుంటూ. కేడీ కాదు డాడీ, కే డ్రామా. అయ్యో రామా, ముందు ఈ ఫ్యామిలీ డ్రామా చూడమ్మా. నాన్నగారు నాకు ఏదో తేడా కొడుతుందండి. అమ్మ మిక్సీ స్లో, నా రూమ్ లో ఫ్యాన్ స్లో, ఇక్కడ ఇంటర్నెట్ స్లో, అన్ని స్లోగానే నడుస్తున్నాయి. ఐ థింక్ దిస్ ఈస్ లో వోల్టేజ్. కాదండి, ఈ ప్రకృతి మనకేదో ప్రమాద సూచన ఇస్తుంది. అంటే సునామీ వస్తుందా? హైదరాబాద్ లో సునామీ ఎందుకు వస్తుంది పిచ్చిమోహన్ దానా? అయితే తుఫాన్ వస్తుందా? భూకంపం వస్తుందేమోరా, మొన్న కూడా వచ్చింది కదా. ఏమో నాన్నగారు, ఆ టైంలో నేను పడుకున్నాను. మరి ఇప్పుడు ఏం వస్తుంది అంటావురా? ప్రకృతి వైపరీత్యాలు ఏం రావు నాన్నగారు, ఎందుకంటే ప్రకృతే మనకు సిగ్నల్ ఇస్తుంది కాబట్టి. ప్రకృతినే భయపెట్టే వైపరీత్యం ఏదో రాబోతుంది. వచ్చింది. నీ మొహం, ఎవరో వచ్చారు.